హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఇందాకే వచ్చిన మన వీకెండ్ సాటర్డే ప్రోమో గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ వీకెండ్ ప్రోమోలో నేను నాగార్జున గారి ఎంట్రీలోనే చాలా మాట్లాడుకోవాలి, చాలా గొడవలు అయిపోయాయి అని అన్నారు. ఏవో గట్టిగా ఇచ్చేస్తారు. ఎస్పెషల్లీ ఈ గుడ్డు విషయం బాగా హైలైట్ అవుతుంది, ఎందుకంటే సంజన గారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు అనే వార్తలు అయితే వింటున్నాను. సో అదే అని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో దివ్యాకి మొన్న గేమ్ ఆడే ఛాన్స్ రాలేదనమాట. ఐ థింక్ షీ మస్ట్ బి ఏ స్విమ్మర్. సో లేదా స్విమ్మింగ్ తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. అందుకే అంత అవలీలుగా పవన్ కళ్యాణ్కి ధీటుగా ఆ అమ్మాయి ఆడగలిగిందంటేనే అసలు అందులో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా అంటే యాజ్ పర్ ప్రోమో చాలా క్విక్గా అవన్నీ తీసినట్టయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఇప్పటివరకు తన గేమ్ ఆడలేదు, తన ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, మెంటల్గా తోపు అనుకున్నామో తను అది ఒక్కసారిగా బ్రేక్ చేసేసింది. ఈ పర్టికులర్ టాస్క్తో అది బ్రేక్ చేసిందని ఈ ప్రోమోని చూస్తే నాకు అనిపించింది. సో తను ఒక మాట అంటది అనమాట, నాకు నా స్ట్రెంగ్స్ తెలుసు, లేదంటే నా వీక్నెసెస్ తెలుసు అని చెప్తుంది. సో ఆ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏదైతే తను అన్నదో ఆ అమ్మాయికి పెచ్చ క్లారిటీగా తెలుసు అనమాట. సో భరణి గారితో ఫ్రెండ్షిప్ చేస్తే తనకి వర్కౌట్ అవుతుంది కాబట్టి భరణి గారితో ఒక గ్యాంగ్ని తయారు చేసింది. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరో కాదు, మన రాము అండ్ సుమను. ఈ రేపో మాపో ఇమ్మాన్యుయల్ కూడా కొంచెం అటు ఇటుగా జాయిన్ అయ్యేలాగే ఉన్నాడు. కానీ ఇమ్మాన్యుయల్కి ఒక క్లారిటీ ఉంది, ఎటొచ్చి ఈ సుమన్కి రాముకి భరణి ఏం చెప్తే అదే వింటున్నాడు. సో భరణి గారు దివ్య రిలేషన్ ఎలా పోతుంది అనేది పోను చూడాలనుంది. బికాజ్ ఆ అమ్మాయి రాము కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్గా రాముని అడగాలి. అలా మానేసేసి డైరెక్ట్గానే నిన్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే భరణి గారిని అడుగుతుంది అనమాట. అమ్మాయిని వచ్చి అడుగుతారు, మీరు కూడా స్విమ్మింగ్కి రండి అని. నాకు వంట చేయాలి, నేను లోపలికి వెళ్ళాలి, మరి చెప్పడం మర్చిపోయాను, నేను వంటగదిలో కుకింగ్ చేస్తూ ఉంటే నాకు మీరే కుకింగ్ మానిటర్గా కావాలి, వేరే వాళ్ళు వద్దు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరే కుకింగ్ మానిటర్గా ఉండాలి అని డిమాండ్ చేస్తుంది. మీరు లేదంటే నా వరకే మార్చేసేయండి అని చెప్తుంది. యాక్చువల్లీ రాము అక్కడ కెప్టెన్, రాముకి తను అర్జీ పెట్టుకోవాలి, అది మానేసి భరణి గారికే చెప్తుంది. అంటే వాళ్ళు రాముని ఎంచుకున్నది ఎందుకు, వీళ్ళు ఇష్టాలు రాము మీద రుద్ది అది నెరవేర్చడం కోసం అనమాట. సో భరణి గారు ఇమ్మాన్యుయల్ అయితే వాళ్ళ అమ్మ అని సంజన గారు పెత్తనం ఎలా ఇస్తుంది కాబట్టి నేను ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయను అన్నాడు. మరి రాముని ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేసినట్టు, రాము కెప్టెన్ అయితే ఈయన పెత్తనం చలాయించవచ్చు అనే కదా ఆయన కూడా చేసింది. అండ్ యాక్చువల్లీ ఆయన చేస్తున్నాడు కూడా. సో వేరే వాళ్ళని అనేటప్పుడు మనం ఆ పని చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఆయన వేరే ఇమాన్యుయల్ని చాలా ఈజీగా అనేసాడు. విధి నాకు టాస్క్ అయిపోయిన నెక్స్ట్ సెకండే ఆ పెత్తనం రాముదా వీళ్ళదా భరణి గారు దివ్యదా అనేది అంత క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. సో అది లైవ్లో చూశాను నేను. ఎపిసోడ్లో ఉందో లేదో ఒకసారి నేను మళ్ళీ చూసి చెప్తాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.